ఎస్ ఏపీకి గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఏపీ మంత్రులు అనిత, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. బిల్ గేట్స్ తో పాటు 6 గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందం ఏపీలో పర్యటిస్తోంది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో భేటీ అనంతరం ఏపీ సెక్రటేరియట్ ను బిల్ గేట్స్ అండ్ టీం సందర్శించనుంది. సంజీవని సహా సాంకేతిక సాగు ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా రియల్ టైం గవర్నెన్స్ సహా పలు అంశాలపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు, సాధిస్తోన్న ఫలితాలను వివరించనున్నారు. ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విస్తరణ అంశంపై చర్చించనున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ అండ్ టీం పరిశీలించనుంది. ఎస్ ఏపీకి బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి బిల్ గేట్స్ అతని బృందం చేరుకుంది. ఈ రోజు పలు అంశాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, సువర్ణ, గుడ్ మార్నింగ్. ఏదైతే మైక్రోసాఫ్ట్ అధినేత అలాగే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ మూడవసారి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టారు. ఈ రోజు ప్రధానంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ఆయన రావడం జరిగింది. ఆ తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన అమరావతి రాజధానిలో ఈ రోజు అయితే పర్యటించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ముందర పొగమంచు కారణంగా, దట్టమైనటువంటి పొగమంచు కారణంగా ఆయన విమానానికి క్లియరెన్స్ ఏటీసీ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా కూడా కొంచెం అంటే ఇబ్బందికర వాతావరణం అయితే అక్కడ ఎదుర్కొంది. పలుమార్లు కూడా ఆయన ఫ్లైట్ గాలిలో చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎటకేలకు క్లియరెన్స్ ఇవ్వడంతో సేఫ్ ల్యాండింగ్ జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయన ప్రత్యేక వాహనం ద్వారా ఇటు సచివాలయానికి కూడా చేరుకోవడం జరిగింది. ఆయనకు ఎయిర్పోర్ట్ లో వచ్చేసి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరుండి కూడా స్వాగతం పలకడం జరిగింది. వారితో పాటు వారు కూడా ఇటు సచివాలయానికి రావడం జరిగింది. ఈ లోపల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సచివాలయానికి చేరుకున్నారు. గేట్స్ ఎవరైతే బిల్ గేట్స్ కి సంబంధించి ప్రత్యేకంగా సచివాలయంలో ఆయనే స్వాగతం పలకనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి ఏ రకమైనటువంటి ప్రభుత్వం పాలన సాగిస్తోంది అన్న దానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిల్ గేట్స్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఈ రోజు అంటే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏ రకంగా పనిచేస్తుంది, దాన్ని ప్రభుత్వం ఏ రకంగా అందిపుంచుకొని ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పాలన ఏ రకంగా అందిస్తోంది అన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా బిల్ గేట్స్ కి అయితే తెలియజెప్పబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఆయన ఆర్టీజీఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రియల్ టైం గవర్నెన్స్, దీని ద్వారా ఇప్పటికే అనేక విజయాలు సాధించాము. ఏ రకమైనటువంటి అంటే పరిస్థితులు ఎదురైనా, విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటి నుంచి ఏ రకంగా ప్రజలను రక్షించామన్న దానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డేటాను అయితే పూర్తిగా సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్వయంగా బిల్ గేట్స్ కి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇటు వాట్సాప్ ద్వారా ఆర్టీజీఎస్ సంబంధించినటువంటి స్టేటస్ లో కంప్లీట్ గా ఎక్కడైతే ఇటు పిడుగు పడుతుందో, లేదా వర్షం వస్తుందో, లేదా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఆ భారీ విపత్కర పరిస్థితి ఎదురవుతుందో దీనికి సంబంధించి ముందుగానే అందరినీ కూడా మేల్కొల్పడం, వారిని హెచ్చరించడం, ఆ ప్రాంతాల నుంచి సురక్షితంగా సుదూర ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేయడం, వీటితో పాటు అలాగే వైద్యానికి సంబంధించి సంజీవిని, అలాగే ఇటు వ్యవసాయానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏ రకంగా ముందుకు పోతున్నాం అన్న దానికి సంబంధించి కంప్లీట్ గా అయితే కూడా ఈ రోజు బిల్ గేట్స్ కి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. Suvarna. Right, thank you for the updates, Harkishan.